హాయ్ మావా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది లైక్ చేయట్లేదు మావా, ఒక లైక్ చేస్తే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ముందుకొచ్చా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్స్ ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో అగెనిస్ట్ పాకిస్తాన్ కింద కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసే వాళ్ళ నేమ్స్ని నెక్స్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రివ్యూలో మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్, దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇది ఏషియా కప్లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. కానీ పాకిస్తాన్కి మనకున్న సంబంధాల వల్ల ఈ మ్యాచ్ జరగొద్దని చాలామంది కోరుకుంటున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇండియా ఒప్పుకోక తప్పలేదు. బికాజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేకపోతే ఓవరాల్ ఏషియా కప్లోనే మజా రాదు మా బ్రోస్. అండ్ ఒక్కరు కూడా మ్యాచ్ చూడరు. సో దానివల్లనే మెయిన్గా ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది సెప్టెంబర్ 14th సండేనే జరుగుతుంది ఎట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్లో జరుగుతుంది మా బ్రో. అది 8 PM. ఇది లైవ్లో చూడాలంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. యాక్చువల్గా ఈ ఏషియా కప్ని మన ఇండియా హోస్ట్ చేస్తుంది. కానీ మనకు తెలుసు కదా, పాకిస్తాన్ ఇండియాకి రాదు కాబట్టి యూఏఈ కంట్రీలో అన్ని గేమ్స్ని నిర్వహిస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. ఇంకా మనం వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ క్లియర్గా మ్యాచ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మెయిన్గా పాకిస్తాన్ అయితే వాళ్ళ టీం మొత్తం చేంజ్ చేసుకుని వచ్చింది మా బ్రోస్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని అయినా అందరినీ పక్కన పెట్టింది. బికాస్ వాళ్ళ స్ట్రైక్ రేట్ అయినా వాళ్ళ ఫామ్ అయినా అస్సలు బాగాలేదు. సో వాళ్ళని తీసి కొత్త ప్లేయర్స్ని తెచ్చింది. సో ఈ టీంలో ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఎక్స్‌ఫాక్టర్ అయిన ప్లేయర్స్ కూడా లేరు. సో ఈ టీం మన ఇండియాని ఓడించడం చాలా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి మన ఇండియా ఈ మ్యాచ్‌ని చాలా ఈజీ, కంఫర్టబుల్‌గా గెలిచే ఛాన్స్ ఉంది మా బ్రోస్. కానీ చెప్పలేం పాకిస్తాన్ ఏ టైంలో ఎలా ఆడుతుందో. మాక్సిమం ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ మాక్సిమం సూపర్ 4కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ వాళ్ళ టీం ఎంత వీక్‌గా ఉన్నా వాళ్ళు ఆడబోయే మ్యాచెస్ ఒమాన్, యూఏఈ అండ్ ఇండియా. ఇండియాతో ఓడిపోవడం అయితే ఫిక్స్. కానీ ఇంకా యూఏఈతో, ఒమాన్‌తో గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మా బ్రోస్. సో ఆ 2 మ్యాచెస్ గెలిచి సూపర్ 4కి క్వాలిఫై అవ్వడం పక్కా. కానీ అక్కడి నుంచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం మావా. పాకిస్తాన్ టీం నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కనిపించట్లే నాకు. మెయిన్గా ఫఖర్ జమాన్ అండ్ షాహిషా అఫ్రీద్ వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పొచ్చు. ఇంక్లూడింగ్ వాళ్ళ క్యాప్టెన్ కూడా జస్ట్ 25 మ్యాచెస్ ఆడాడు మావా T20 కెరియర్లో. సో వాళ్ళ టీంలో ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్స్-ఫ్యాక్టర్ అనే ప్లేయరే కనిపించట్లే. అండ్ మెయిన్గా వాళ్ళ బ్యాటర్స్ అయితే అసలు కన్సిస్టెన్సీ చూపియ్యరు. అండ్ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఏషియా కప్కి ఒక మంచి స్పిన్నర్తో వస్తున్నాడు. అతనే సూఫియాన్ ముఖిమ్. ఇతను ఒక బెస్ట్ స్పిన్నర్ అని చెప్పొచ్చు వాళ్ళ టీంకి. లాస్ట్ 17 మ్యాచెస్లో 25 వికెట్స్ తీసాడు మా బ్రూస్ T20 ఫార్మాట్లో. సో ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ది పాకిస్తాన్. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్గా ఏషియా కప్లో 18 మ్యాచెస్ ఆడారు ఈ రెండు టీంలు. ఇందులో ఇండియన్ టీం 10 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ 6 మ్యాచెస్ గెలిచింది అండ్ 2 మ్యాచ్లు నో రిజల్ట్. ఇంకా ఈ 18 మ్యాచెస్లో 15 మ్యాచెస్ ఓడిఐ ఫార్మాట్లోనే అయ్యాయి మా బ్రోస్. అందులో ఇండియన్ 8 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ జస్ట్ 5 మ్యాచెస్ మాత్రం గెలిచింది. ఇందులో 2 నో రిజల్ట్. అండ్ కమింగ్ టు T20 ఫార్మాట్లో ఏషియా కప్లో 3 మ్యాచెస్ అంటే జస్ట్ 3 మ్యాచెస్ ఏషియా కప్లో ఆడారు ఈ రెండు టీమ్స్. అందులో ఇండియా 2 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచింది. ఇది రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్. అండ్ ఒకసారి పాకిస్తాన్ అండ్ ఇండియా 2 స్క్వాడ్లు అబ్జర్వ్ చేద్దాం క్లియర్గా. ముందుగా మన ఇండియన్ ప్లేయింగ్ 11. ఆల్రెడీ యూఏఈతో మన ఇండియా కంఫర్టబుల్గా గెలిచి వస్తుంది కాబట్టి ఇండియన్ ప్లేయింగ్ 11 చేంజ్ చేసే ఛాన్స్ అయితే లేదు మా బ్రోస్. బికాజ్ యూఏఈతో ఎక్కడ జరిగిందో పాకిస్తాన్ కూడా అదే గ్రౌండ్లో అవుతుంది. సో పిచ్ కండిషన్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే చేంజ్ చేసే అవకాశమే లేదు. ఒకసారి ఇండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సుమన్ గిల్. వీళ్ళిద్దరు ఓపెనర్ అయితే సెట్ మావా. అభిషేక్ శర్మ ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తే సుమన్ గిల్ కూడా కన్సిస్టెంట్గా ఉంటాడు. సో వీళ్ళ కాంబినేషన్ సెట్ అని చెప్పొచ్చు. మెయిన్గా సుమన్ గిల్ రావడంతో సంజు శాంసన్కి ఓపెనర్గా ఛాన్స్ లేదు. అండ్ నెంబర్ 3లో మన సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్. అండ్ నెంబర్ 4లో తిలక్ వర్మ. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ కమింగ్ టు 5th పొజిషన్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఉంటాడు ఈ మ్యాచ్లో కూడా. అండ్ ఫినిషర్స్గా శివం డూబే అండ్ హార్దిక్ పాండ్యా. మెయిన్గా మన ఇండియన్ టీం అయితే నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండాలని ఫిక్స్ అయింది మా బ్రోస్. సో దానికోసం అక్షర్ పటేల్ని 8లో పెడుతుంది. అండ్ కమింగ్ టు బౌలర్స్లో 9th పొజిషన్లో కుల్దీప్ యాదవ్ అండ్ 10thలో బూమ్రా అండ్ 11th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. దిస్ ఈస్ ది ప్లేయింగ్ 11 ఫర్ ది ఇండియన్ టీం. సేమ్ మళ్ళీ మన ఇండియన్ టీం టాప్ 3 స్పిన్నర్స్తో వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ బూమ్రాని మెయిన్ బౌలర్గా పెట్టుకొని శివం డూబే అండ్ హార్దిక్ పాండ్యా అనదర్ పేసర్స్గా ఉంటున్నారు. ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి మా బ్రోస్. నాకైతే హర్షదీప్ని తీస్తే బెటర్ అనిపిస్తుంది మావా. నెంబర్ 8 వరకు ఇండియన్ టీంకి బ్యాటింగ్ అవసరం లేదు మావా. పైన అందరూ టాప్ ఆర్డర్లో చాలా మంచిగా ఉన్నారు. సో అక్షర్ పటేల్ని తీసి హర్షదీప్ సింగ్ని సెకండ్ పేసర్గా పెడితే టీం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇది ఇండియన్ యొక్క ప్లేయింగ్ 11. నౌ కమింగ్ టు పాకిస్తాన్ ప్లేయింగ్ 11. వీళ్ళ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు మా బ్రోస్. మెయిన్గా వీళ్ళ ఓపెనర్స్ సైమ్ అయూద్ అండ్ సెకండ్ ఓపెనర్గా సైబద్ ఫరాద్. వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఓపెనర్. వీళ్ళకైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాలి. అండ్ వీళ్ళ స్ట్రైక్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మా. అండ్ వీళ్ళ నెంబర్ 3 పొజిషన్లో ఫఖర్ జమాన్ అండ్ సల్మాన్. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం ఎక్స్పీరియన్స్తో. అండ్ వీళ్ళ క్యాప్టెన్ స్ట్రైక్ రేట్ వింటేనే షాక్ అవుతారు మావా.
జస్ట్ 118 స్ట్రైక్ రేట్ ఉంది ప్రీవియస్ మ్యాచెస్‌లో. సో, ఈ స్ట్రైక్ రేట్‌తో ఆడడం అంటే ఇప్పుడున్న టీ20కి అస్సలు సంబంధం లేదు. ఫినిషర్స్‌కొచ్చేసరికి అండ్ ఫిఫ్త్ పొజిషన్‌లో హసన్ నవాజ్ అండ్ మహమ్మద్ హారిస్ వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఫినిషర్స్. వీళ్ళు కొంచెం అగ్రెసివ్‌గానే ఆడతారు మామ. నెంబర్ 7లో నవాజ్ ఇతనొక స్పిన్ ఆల్ రౌండర్. ఇక నెంబర్ 7 వరకే బ్యాటింగ్ ఉంది మామ బ్రోస్. అండ్ వీళ్ళకి చాలా టెయిల్ పెద్దగున్నట్టు కనిపిస్తుంది. నెంబర్ 8 పొజిషన్ షహీన్ అఫ్రిది అండ్ నెంబర్ 9లో హరీష్ రూఫ్ అండ్ 10థ్ ప్లేస్‌లో సూఫియాన్ ముజిమ్. ఇతనొక బెస్ట్ స్పిన్నర్ అని చెప్పొచ్చు లైక్ కుల్దీప్ యాదవ్. 17 మ్యాచెస్ ఆడితే 25 వికెట్స్ తీసి మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు మామ. అండ్ నెంబర్ 11లో అబర్ అహ్మద్. వీళ్ళిద్దరు మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సో, ఇదొక గుడ్ న్యూస్ ఫర్ ది పాకిస్తాన్. కానీ ఇండియాతో అయితే ఈక్వల్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్సే లేదు మామ. ఇది 2 టీంల యొక్క ప్లేయింగ్ 11. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు మామ. నాకైతే చాలా క్లారిటీగా ఉంది. మ్యాచ్ ఇండియా వన్ సైడ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకా అభిషేక్ శర్మ, సుమన్ గిల్ ఓపెనింగ్ పేర్ ఎలా ఆడుతుందో చూడాలి. అండ్ ఇండియన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలో, బౌలింగ్ తీసుకోవాలో కింద కామెంట్ చేయండి. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యొక్క ప్రివ్యూ. ఇక్కడి వరకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.